సంగమా మీకు క్రీస్తు నామంలో నేను శుభములు తెలుపుకొంచున్నాను. నా నా గొంతు కొంచెము ఎఫెక్ట్ అయింది జలుబు వల్ల, కాబట్టి వేరేగా ఉంటుంది. సో మీరందరూ అడ్జస్ట్ సహకరించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మీరిచ్చిన ఈ ఆదివారము తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినము ప్రభువా తండ్రి, మీ వాక్యమును తండ్రి ధ్యానించడానికి ఇక్కడ కూడుకొని ఉండగా తండ్రి, మమ్మల్ని మీ వశములో ఉంచుకోండి తండ్రి. మీ నోటి బూరగా నన్ను వాడుకోండి. సిలువ చాటున మరుగుపరచండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి వినగలిగే చెవులు, చూడగలిగే కన్నులు ప్రభువా మాకు అనుగ్రహించమని, కేవలం వినటం వారమే కాకుండా తండ్రి మేము అది పాటించే వారముగా చేసేటట్టు తండ్రి సహాయం చేయండి. ఇంకా మార్గ మధ్యలో ఎవరైనా వస్తున్నట్లయితే తండ్రి, మీ చిత్తమైతే వారికి సహాయం చేసి తండ్రి త్వరగా ఇక్కడికి రప్పించమని అడుగుచూ ఉన్నాం. మిగతా సమయం అంతా నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అయితే కీర్తనల గ్రంథ ధ్యానాలు మనం చూద్దాం. కీర్తనలు 42, ఈరోజు మనం 3వ వచనం చూద్దాము. ఇంతకుముందు మనం మొదటి 2 వచనాలు చూసాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం లాస్ట్ సండే. మరి ఇక్కడ ఆశపడినట్లు తృష్ణగొనుచున్నది, ఈ అన్ని విషయాలు ఆశపడితే తృష్ణగొంటే ఆశపడితే మరి ఎందుకు కన్నీళ్లతో ఉండాలి రాత్రింబవళ్ళు? కింది 3వ వచనము, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. యాక్చువల్ ప్రాబ్లము కింద ఉన్నది. ఆ ప్రాబ్లం ఉన్నా కానీ నేను తృష్ణగొనుచున్నాను అని అన్నట్టుగా మనము తీసుకోవాలి. మరి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిన నేను ఎప్పుడు కనబడేదను. ఆ పాతకాలపు నందు అప్పుడు ఆ సమయంలో దేవుడు ఒక లొకేషన్కి సంబంధించి అక్కడికి వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి తను తాను కనిపించుకునేవాడు. సర్వాంతర్యామి అని మనము నమ్మినా కూడా దేవుడు ఖచ్చితంగా ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావనకు తేవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము అహరోను కర్ర గురించి మాట్లాడినప్పుడు దేవుడు దిగి వచ్చాడు మందసానికి. అట్లాగే మిరియాము, మోషే, అహరోను ఈ ముగ్గురి పట్ల వివాదాలు అయినప్పుడు ప్రత్యక్ష గుడారం వద్దకు రండి అని చెప్పి అక్కడ దేవుడు కిందికి దిగి వచ్చాడు. కాబట్టి దేవుడు అపియర్ అయ్యే ఒక పర్టిక్యులర్ లొకేషన్, సమయము అనేది ఉంది. కాబట్టి దేవుని ఎదుట నేను ఎప్పుడు రావాలి, దేవుని సన్నిధిన నేను ఎప్పుడు కనబడేదను అంటే దీని అర్థం ఏంటి? ఆయన ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇప్పుడు దేవుని సన్నిధిలో లేడు కాబట్టి రాత్రింబగళ్ళు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన దేవుని సన్నిధిలో లేడు. అది కోరహు కుమారులై కావచ్చు, లేకపోతే దావీదు విషయం కావచ్చు, హిజ్కియా విషయం కావచ్చు. దావీదు విషయంలో మరి అబ్షాలోము చంపడానికి వస్తున్నప్పుడు పరారీలో ఉన్నాడేమో, అప్పుడు మందసాన్ని కూడా వెనక్కి తీసుకెళ్ళవని చెప్పాడు. అప్పుడు శాంక్చురీ, ద హోలీ ఆఫ్ ద హోలీ శాంక్చురీ అనే దేవుని సన్నిధిలోకి వెళ్ళే అవకాశము లేక కేవలము దేవుని కోసము ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని ప్రెజెన్స్ కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి అట్లా ఆశ ఉన్నదా అనేది మనం గమనించుకోవాలి. సో ఎక్సోడస్ నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనము చూస్తే, ఎప్పుడు నేను దేవుని సన్నిధికి ఎలా కనిపించాలి, ఎప్పుడు కనిపించాలి అన్న విషయము మనము చూడొచ్చు. 23వ అధ్యాయము 15వ వచనం. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమక కాలమందు 7 దినములు పులియని రొట్టెను తినవలెను.
నా సన్నిధిని ఎవడు వట్టి చేతులతో కనబడకూడదు. నా సన్నిధిని ఎవరు వట్టి చేతులతో కనబడకూడదు. పులి అని రొట్టెలతో మీరు రావాలి అని. సో నా సన్నిధిలో మీరు కనబడాలి అని అంటున్నాడు. తర్వాత నా సన్నిధిలో మీరు వట్టి చేతులతో కనబడకూడదు, నా సన్నిధిలోకి మీరు రావాలి. అందుకే నేను దేవుని సన్నిధిన ఎప్పుడు పోవాలి, ఎప్పుడు వెళ్ళి కనబడాలి అని ఆశతో తృష్ణగొనుచున్నది. అటువంటి ఆశ ఎట్లా అంటే దుప్పి నీటి వాగుల కోసం ఎట్లాగైతే ఆశపడుతుందో అంతటి ఆశతోటి ఇక్కడ మరి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అట్లాగే ఇదే నిర్గమకాండం 25వ అధ్యాయము 30వ వచనం చూడండి. దేవుని సన్నిధి గురించి మాట్లాడుతూ ఉన్నాం. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఈ బల్ల మీద ఉంచవలెను దేవుని సన్నిధిలో. అట్లాగే మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 10వ వచనము. సో దేవుని సన్నిధిని ఈ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేశారు, దేవుని సన్నిధిని ఈ విధంగా వాళ్ళు ఉన్నారు. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 10వ వచనము. ఏమైనా మిస్టేక్ అయితే కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండేదో చూద్దాం. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఓబేదేము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఓబేదేము ఇంటిలోకి అతని కుటుంబమునొద్దకు 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. తర్వాత 2వ సమూయేలు 6వ అధ్యాయము 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. దేవుని సన్నిధిలో ఆ యొక్క తప్పు జరిగింది కాబట్టి వెంటనే దేవుడు ఉజ్జాని అక్కడ మొత్తాడు అని అక్కడ చెప్పబడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని యొక్క సన్నిధి, ఆ ప్రాంగణము, దేవుని ఆవరణ, వీటన్నిటిలో కూడా వాళ్ళు ఎంతో సంతోషంతో ఉండే వాళ్ళు ఇప్పుడు దేవుని సన్నిధికి దూరం అయ్యారు. కాబట్టి వాళ్ళు రాత్రింబగళ్ళు ఏడుస్తూ ఉన్నారు. రాత్రింబగళ్ళు 3వ వచనము. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. ఒకటేమో లోపటి నుంచి వ్యధ, ఇంకొకటేమో బయట నుంచి బాధ, బయట నుంచి సనుగు కొనడాలు, బయట నుంచి వచ్చే అస్సాల్ట్ తట్టుకోలేకపోతున్నాడు. లోపటి నుంచి ఏమిటి, తనకి కూడా తెలీదు నేను దేవుని సన్నిధి నుంచి నేను ఎందుకు దూరం అయ్యాను, నాకు ఇటువంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, దేవుని సన్నిధి నుంచి నేను ఎందుకు దూరం అయ్యాను, దేవుడు నాకు దూరంగా ఉంటాడా అని ఇక్కడ తన్ను తాను డిసిప్లిన్ చేసుకుంటున్నాడు. ఏమని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ద గాడ్స్ డిసిప్లిన్ డ్యూరింగ్ ద స్పిరిచువల్ డిప్రెషన్. ఈ కీర్తన 42వ అధ్యాయం అంతా కూడా స్పిరిచువల్ డిప్రెషన్కి సంబంధించింది. పూర్తిగా డిప్రెస్డ్ అయి ఉన్న వాళ్ళు ఇక్కడ చూడండి, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. దేవుని కోసము, దేవుని సన్నిధిని నేను అనుభవించలేదు. దేవునికి ఒక సండే మిస్ అయితే నాకు ఏడుపు వచ్చినట్టుగా ఉంది అనేది మనము ఏ విధంగా మనకు అనిపిస్తూ ఉన్నది అనే విషయం ఆలోచించాలి. ఏదో డ్యూటీ పరంగా కాకుండా నాకు అది లేకపోతే, దుప్పి నీటి వాగుల కోసం నీటి వాగులు దొరకకపోతే దుప్పి ఎలాగైతే ఓర్చుకోలేదో నేను కూడా అట్లాగే నేను ఓర్చుకోలేకుండా ఉన్నాను. దేవుని సన్నిధి నాకు కావాలి. దేవుని సన్నిధి దొరికేంత వరకు నాకు నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను అని చెప్తుంది. అంటే ఆయన తినేది ఫుడ్ కాదు, ఆయన ఏడుపే, ఆయన కన్నీళ్ళే, ఆయన పగటిపూట రాత్రిపూట ఆయన కన్నీళ్ళే ఆయనకి భోజనము అయింది. అంటే ఎంతగా ఏడుస్తున్నాడో ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఎందుకు అంత తృష్ణ కొనాలి, ఎందుకు అంత ఆశపడాలి? నేను పాపము చేస్తే, నేను ఒకవేళ పాపము చేసి నేను ఒప్పుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడు, నన్ను ఆ గిల్టీనెస్ నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు. ఇది ఎక్కడైనా దొరుకుతుందా? క్షమాభిక్ష ఎక్కడైనా దొరుకుతుందా? ఆ గిల్టీనెస్ నుంచి బయటికి రావడానికి నువ్వు దేవుని సన్నిధి తప్ప ఇంకా నీకు ఎక్కడ కూడా నీకు రిలీఫ్ అనేది, నీ సోల్కి రిలీఫ్ అనేది దొరకదు.
అదే విషయం ఇక్కడ రాత్రింబగళ్ళు మరి నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అని చెప్పుచు ఇక్కడ మరి 8వ వచనం చూస్తే ఏమంటున్నాడు? పగటి తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఆయన ఏడ్చుకుంటూనే దేవుని కృప నాకు ఉంటుంది అని నిశ్చయంగా నమ్ముతా ఉన్నాడు. దేవుని కృప, తర్వాత ఆయన కీర్తన, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు. దేవుని కృప వస్తే నేను కీర్తన, అదే రెస్పాన్స్, నేను పాడతాను. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నేను కన్నీళ్లతో ఏడుస్తుంటేనే జరుగుతూ ఉంది. నేను కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నాను. పగళ్ళు దేవుని కృప నా మీదకి వస్తే నేను రాత్రంతా కీర్తనలతో పాడుకుంటూ ఉన్నాను అనేది ఇంత మంచి అనుభవం. అంటే బెంగ పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. మనకి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందా? డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర, ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడో ఒక దగ్గర మనం కూడా ఇట్లా ఏడ్చే ఉంటాం. యాక్చువల్గా చచ్చిపోవాలని అనిపించిందా? ఈ జీవితం నాకెందుకు, నాకు చచ్చిపోతే బాగుండు. అందరూ నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని అందరికీ నేను చెప్పుకున్నా, అయినా కానీ నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు నాకు ఇటువంటి స్థితియా? ఉద్యోగం కోసము వెయిట్ చేశా, లేకపోతే మ్యారేజ్ కోసం వెయిట్ చేశాను, లేకపోతే చర్చ్లో అందరికీ సమాధానాలు దొరుకుతాయి కానీ నా ఒక్కదానికి మాత్రం నాకు సమాధానం దొరకదు. అది నా కుటుంబీకుల దగ్గర నుంచే, అది భర్త దగ్గర నుంచి అయినా కావచ్చు, నా భార్య దగ్గర నుంచి అయినా కావచ్చు. నా భార్య, నేను అన్నీ కరెక్ట్గానే ఉంటున్నా కూడా నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే నేను అన్నీ కరెక్ట్గా ఉంటున్నా, నా భర్త, అసలు నేను బాధపడుతున్నానని నా భర్తకు తెలుసా? అసలు నేను బాధపడతాను అనేది నా విషయము నా భర్తకు అసలు తెలుసా? నా భార్యకు అసలు తెలుసా? నేను వెళ్ళి చెప్పుకున్నా అసలు తెలియట్లేదే. అప్పుడు చచ్చిపోవాలని ఎన్నిసార్లు అనిపించి ఉంటుంది. ఇప్పుడు నేనేమి మిమ్మల్ని చెప్పమని నేను అడగట్లేదు, మన అనుభవాలు చెప్తున్నాను. అది అట్లాగే ఆఫీస్ వర్క్లోనైనా కానీ ఇది ఇంకా ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఇంత టైం బౌండ్ డెలివరబుల్స్ ఉంటాయి, ఆ ఇష్యూ రిజాల్వ్ కాదు. కానీ నా ఆఫీస్ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే దట్ ఈస్ ఫైన్. కానీ ఇక్కడ దేవుడి గురించి ఏడుస్తున్నాడు కదా. మన ఉన్న వరల్డ్లీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎంతోమంది ఏడుస్తారు. సూసైడల్ కేసెస్ కూడా ఎక్కువైతాయి. యాక్చువల్లీ ఈ చాప్టర్ సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఈ చాప్టర్ చదివి చెప్తారు, సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి. అట్లాగని చెప్పి నువ్వు ఏదో కారణం చేత నువ్వు ఎవరో నీ బాయ్ ఫ్రెండో నీ గర్ల్ ఫ్రెండో దొరకట్లేదని చెప్పి సూసైడ్ చేసుకుంటే అది సొల్యూషన్ కాదు. ఇక్కడ దట్ ఈస్ నాట్ అ రైట్ యాటిట్యూడ్. ఇక్కడ దేవుని గురించి బాధపడతా ఉన్నారు. నువ్వు కూడా దేవుని గురించి, తృష్ణ గురించి, నువ్వు దేవుని వల్ల, నువ్వు దేవుని విషయమై, దేవుని నిమిత్తమై నువ్వు సఫర్ అవుతున్నావా? నిన్నెవరో అర్థం చేసుకుంటలేరా? చర్చ్లో, సంఘంలో అందరం మాట్లాడుతూనే ఉన్నాం, కానీ నా బాధలు మాత్రం నాకు తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. నా పిల్లలకు కూడా తెలియదు, నా భర్తకు కూడా తెలియదు, నా భార్యకు కూడా తెలియదు. అట్లా నేను చనిపోవాలన్నా కూడా నేను చనిపోలేని పరిస్థితి. నేను ఎక్కడికైనా వెళ్ళి పారిపోవాలని ఉంది. ఈ అంతా వదిలేసి అన్నంత విసుగు, అన్నంత బాధ అనేది మనకి మన కుటుంబ బాగా ప్రేమించిన వాళ్ళతోటే జరిగే అవకాశము ఉంది. కాబట్టి ఇంకొకసారి ఎట్లా అంటే సంఘం కూడా నన్ను పట్టించుకోవట్లేదు అన్న విషయాలు కూడా వస్తున్నాయి. సంఘం పట్టించుకోకపోవచ్చేమో, కానీ ఈ సంఘానికి తెలియపరచాలి. తెలియపరిచినప్పుడు ఖచ్చితంగా సంఘం పట్టించుకుంటుంది, సంఘము ప్రార్థిస్తుంది. కానీ నీ బాధ ఏంటో నువ్వు చెప్పకుండా ఎదుటి వ్యక్తి నుంచి ఆశపడితే అది దొరకదేమో. అయినా కానీ దేవుడు మాత్రం నిన్ను కేర్ తీసుకుంటాడు. అయినా కానీ నువ్వు ఎవరితోటి షేర్ చేసుకోలేకపోవచ్చు, అయినా కానీ దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. నేను చచ్చిపోతా అనే విషయము, అది దేవుని చైల్డ్గా అసలు ఎట్లా అంటాము మనము? ఇక్కడ ఈ వ్యక్తి నేను చచ్చిపోతా అని అనట్లేదేమో, కానీ రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానీయం లాయను అని అంటే ఏంటి? కంట్లోకి వెళ్ళి నీళ్లు
ఒక చుక్క ఇక్కడ నుంచి కారి ఇక్కడ దాకా వచ్చేసి నోట్లోకి వెళ్ళగానే అంత ఉప్పుగా ఉంటుంది. అది ఎవరైనా చూస్తారేమో అని చెప్పి మళ్ళీ ఫేస్ కడుక్కొని ఎవరికి కనిపించకుండా, అవన్నీ దేవుడికి తెలుసు. కానీ నువ్వు దేని నిమిత్తమై నువ్వు తృష్ణ కొనుచున్నావు? నీ భర్త ద్వారా నువ్వు ఐడెంటిఫై చేయాలనుకుంటున్నావా? చాలా మంచి విషయం. నీ భార్య ద్వారా నువ్వు గుర్తింపబడాలనుకుంటున్నావా? చాలా మంచి విషయం. పిల్లల ద్వారా గుర్తింపబడాలనుకుంటున్నావా? చాలా మంచి విషయం. అదంతా కుటుంబ పరంగా అందులో ఆ కుటుంబంలో దేవుడు ఉండాలి, దేవుడు నడిపించాలి, దేవుని దీవెన కోసము మనం ప్రాకులాడితే అది ఎంతో మంచి విషయం. కానీ లోక సంబంధితంగా వండుకుంటూ ఉంటే మాత్రము అది కష్టం. చచ్చిపోవాలనుకుంటున్నావా అనంటే అసలు దేవుని చైల్డ్ ఆఫ్ గాడ్ అట్లాంటి మాట అనొచ్చా? యాక్చువల్గా అన్నీ తెలిసి కూడా మనం ఈ మాట అంటాం కదా. అది అన్నీ తెలిసే అంటాం. ఎందుకంటామంటే అంత ప్రెషర్ ఎక్కువైపోయింది, భరించలేనంత ప్రెషర్ ఎక్కువైంది. నిజంగానే అంత ప్రెషర్ ఉంటుంది నీలో, అంత ప్రెషర్ ఉంటుంది, భరించలేనంత భారము ఉంటుంది. నేను ఇంకా ముందుకెళ్ళలేను. ఆ భారం అంతా ఎట్లా దిగుద్ది? తోటి సహోదరుడితో పంచుకుంటేనే ఆ భారం దిగుతుందేమో. అది టెంపరీ రిలీఫే, కానీ పర్మనెంట్ రిలీఫ్ ఎట్లా వస్తుంది? దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందాలి. కేవలం సంఘం దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందాలి. దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా నేను ఏడుస్తున్నాను. వ్యక్తిగతంగా అంతర్గతంగా నా దేవుడు నన్నెందుకు వదిలేశాడో నాకు తెలియట్లేదు. బయట వాళ్ళేమో దేవుడు నిన్ను వదిలేశాడు కాబట్టి నీ పరిస్థితి ఇది అని బయట వాళ్ళు అంటున్నారు. అదే క్వశ్చన్ మీద నేను ఏడుస్తున్నా, వాళ్ళు నన్ను అక్యూజ్ చేస్తూ ఉన్నారు. అదే క్వశ్చన్ మీద దేవుడు నన్నెందుకు దూరం పెట్టాడు, నన్నెందుకు వదిలేశాడని నేను ఏడుస్తున్నా కారణం తెలియక. వాళ్ళు కూడా దేవుడు వదిలేస్తేనే నీ పని ఇట్లా అయింది అని చెప్పి వాళ్ళు అటు అంతర్గతంగా బాధపడుతున్నాడు, అటు బయటగా బాధపడుతూ ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో మనము మన కుటుంబీకులతోటి ఎంత ప్రేమగా వ్యవహరించాలి, ఎంత ప్రేమగా మాట్లాడాలి. ఇంకా ప్రేమ అన్నిటినీ తాళును అని ఉంది, ప్రేమ అన్నిటినీ తాళును అనుంది, అన్నిటినీ కప్పును అని ఉంది. నీ భార్యతోటి, నీ భర్తతోటి, నీ పిల్లలతోటి నువ్వు ఎంత మంచిగా మాట్లాడాలి. ఇంకొకటి, దేవుడిని ప్రార్థన చేసి నీకు ఇవ్వట్లేదేమో, దేవుడు నీకు ఒకవేళ ఇవ్వట్లేదేమో, దేవుడు వెయిట్ చేయమన్నాడేమో, అప్పుడు కూడా ఇంకా ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. ఇంకా నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఇన్ఫ్యాక్ట్ ఆ సూసైడల్ కేసెస్ అన్నీ తీసేసుకుంటే స్పిరిచువల్ డిప్రెషన్ ఈజ్ అ వెరీ most common thing that is happening now, even among the students and even among the adults. Suicide case, I don't know, maybe నాస్తికులే చేసుకుంటారా అనేది మనకు తెలియదు. కానీ దేవుని చైల్డ్ ఆఫ్ గాడ్ మాత్రము మరి దేవుని చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వెంట్స్ ఎవరైనా అన్నారా నేను చచ్చిపోవాలని ఉంది నాకు అని? అన్నారు కదా ఎవరన్నా? బ్రదర్, సిస్టర్, ఏలియా అన్నాడు. ఇంకా యోబు చచ్చిపోతా అన్నాడా? అవునా? యోబు అనేది చూద్దాము. కొన్ని విషయాలు చూద్దాము. మోషే అన్నాడు, ఏలియా అన్నాడు, తర్వాత యోనా అన్నాడు. మోషే విషయంలో చూస్తే, మోషే విషయంలో ఏమన్నాడు? మనం అది సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-7. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచుగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీయూ లేదని చెప్పుకున్నరి. ఆ మన్నా కోతిమెర గింజవలే ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలను చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. అయితే
20 లక్షల మందికి ఇక్కడ మాంసాహారం కావాలి అంటే ఎన్ని కిలోలుగా, ఎన్ని లక్షల కిలోలు కావాలదో. 20 లక్షల మందికి మాంసాహారం పెట్టాలి. ఒక్కరోజు ఉండలేరా మాంసము లేకపోతే నాన్ వెజ్ లేకుండా? ఉండలేము అని అంటున్నారు. మా కళ్ళ ముందట మన్నా అంత మంచిగా కనిపించినా కూడా తినే భోజనం విషయంలో మాత్రము వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా భోజనాన్ని ప్రేమిస్తున్నారేమో. తిమోతిలో అంటారు కదా, హూస్ గాడ్ ఈస్ దేర్ బెల్లీ అంటది. హూస్ గాడ్ ఈస్ దేర్ బెల్లీ. అందుకే నువ్వు తినడానికి నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు నీ నోటికి కళ్ళము వేసుకొని అక్కడ ఏమైతే పెట్టారో అది మాత్రమే తినాలి అని చెప్పి ప్రావర్బ్స్లో. అయితే ఇక్కడ వీళ్ళు మాంసాహారం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మోషేకి. మాకు అవే కీర దోసకాయలు కావాలి, అక్కడ ఐగుప్తులోనే బాగుంది, మాకు ఈ మన్నా మాకు అవసరం. ఈ మన్నా ఏంటి? దేవునికి క్రీస్తుకు సాదృశ్యం. మన్నాని ఇచ్చినా కూడా మాకు మన్నా అవసరం లేదు అని అంటున్నారు. మన్నాతో తృప్తి పడట్లేదు వాళ్ళు. మాకు అదే మాంసాహారం కావాలి అని వెంటబడుతున్నారు, మోషే వెంటబడుతున్నారు. అప్పుడు మోషే ఆ బాధ, మోషే ఆయన వ్యక్తిగత బాధనా ఇది? అప్పుడు మోషే ఏమంటాడు? 14 వచనం, 14, 15, 16 చూడండి. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు, నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచినడలా నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చినడలా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవు వెలిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా ఎద్దుకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము. అక్కడ నేను చనిపోతాను అని చెప్పాడు. అక్కడ చంపమని చెప్తున్నాడు. చంపమని చెప్తున్నాడు కదా. అదే విషయం ఇక్కడ ప్రస్తావానికి తీసుకొస్తాను. సో మోషే ఏమంటున్నాడంటే, నువ్వు కటాక్షించి నన్ను చంపేసేయి అని అంటున్నాడు. కానీ అంతకుముందు ఏమన్నాడు? వీళ్ళందరినీ చంపే బదులు జీవ గ్రంథంలోంచి ఫస్ట్ నా పేరు కొట్టేసేయి అన్నవాడే ఇప్పుడు ఏమంటున్నాడంటే నన్ను చంపేసేయి అని అంటున్నాడు. ఎందుకు? వాళ్ళు పెట్టే బాధలు భరించలేక. అంటే భోజనానికి అంత ఇంపార్టెన్స్. కాబట్టి మనము అన్నిటిలో మితముగా ఉండాలి. దేవుని సైనికుడు ఏ విధంగా ఉండాలి? 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ రాసింది కదా, మనము నా శరీరమును నలగొట్టుచున్నాను అని అక్కడ రాయబడి ఉంది. అది కాకుండా దేవుడు సైనికుడు అన్నిటిలో మితముగా ఉండాలి అన్న విషయం కూడా మాట్లాడతాడు అక్కడ పౌలు. అయితే మరి ఇక్కడ మోషేకి ఏమైనా బాధ అయితే దేవుడు ఓర్చుకోలేడు. మోషేకి ఏమైనా బాధ అయితే, మిరియాము ఏదో సణిగితే దేవుడు ఓర్చుకోలేదు, వెంటనే దిగొచ్చాడు. కోరహు ఏమన్నా అంటే ఓర్చుకోలేదు, మళ్ళీ దిగొచ్చాడు. కోరహు కుమారులను బ్రతికించి కోరహుల వాళ్ళని అందరినీ చంపేశాడు. మళ్ళీ అట్లాగే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులందరూ కూడా మరి మాంసాహారం కావాలి అని డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది దేవుడు ఇచ్చాడా లేదా? వాళ్ళు అడిగింది దేవుడు ఇచ్చాడా లేదా? అదే దాంట్లో అదే అధ్యాయంలో ఉంది సిస్టర్. వాళ్ళు తినుచుండగా ఇంకా మాంసము వారి నాసికారంధ్రంలోనే ఉండగా ఏమైంది? మాంసము 19 బ్రదర్. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టి వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తు నుండి ఎందుకు వచ్చితిమంటిరి? చూడండి, యెహోవాను నిర్లక్ష్యం చేస్తే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీకు కావాల్సిందేదో నీకు ఇచ్చేస్తున్నాడు. దట్స్ ఆల్. ఇంకా నాకు సంబంధం లేదు. ఇంకా నువ్వేదో అడిగావు, నేను ఇచ్చేసా. కానీ ఆ ఇచ్చిన దాంతో నీ జీవితాంతం నీకు తృప్తి ఉండదు. ఇచ్చిన దాంతో నీకు జీవితాంతం నీకు తృప్తి ఉండదు. నువ్వు తృప్తిగా తినలేకుండా చేస్తాడు దేవుడు. ఇదే కీర్తన 106వ అధ్యాయం 106వ కీర్తన
15వ వచనం చూడండి, 106వ కీర్తన 15వ వచనం. వారు కోరినది ఆయన వారికిచ్చెను, వారు కోరుకున్నది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగచేసెను. వారి ప్రాణములకు క్షీణత కలగజేసాను. క్షీణత కలగజేస్తే ఆ ఇచ్చింది తినలేరు వాళ్ళు. ఇంకా వారు కోరుకున్నది ఆయన ఇచ్చేశాడు, కానీ వారికి క్షీణత కలగజేశాడు. కాబట్టి మనము చాలా ఈ విషయాలు గమనించాలి. మరి ఈ ఇట్లాగే అందుకే అక్కడ మరి మోషే నన్ను చంపేయమని అక్కడ వేడుకున్నాడు. అది తప్పని తెలిసినా కూడా మరి మోషే అక్కడ రిక్వెస్ట్ చేశాడు. కానీ దేవుడు మాత్రము మోషేని అట్లా, మోషే అడిగింది ఇచ్చాడా? మళ్ళీ తన పిల్లలు అడిగింది ఇచ్చాడా? నువ్వు ఎన్నోసార్లు అనుకొని ఉంటావు, దేవా నన్ను చంపేసేయి, నన్ను ఇక్కడి నుంచి తీసేసేయి, ఎక్కడికైనా పారిపోవాలని ఉంది అని అన్నది. నువ్వు ఎన్నిసార్లు అట్లా అనుకున్నా దేవుడు తన పిల్లల్ని మాత్రము ఆదరిస్తాడంటే మళ్ళీ అట్లా అనమని కాదు, పరిస్థితులు వచ్చినప్పుడు కీర్తనకారుడు ఇక్కడ ఎట్లాగైతే తను సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుంటాడు. ఇక్కడ స్పిరిచువల్ డిప్రెషన్లో ఉండి నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా కుటుంబంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా సంఘంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా ఆఫీస్లో కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఒక్కనే పోట్లాడాల్సి వస్తుంది, అది దేవుని మాత్రమే తెలుసు నా వ్యధ. అప్పుడు నన్ను చంపేయి అనే విషయాలు ఎన్నోసార్లు అనుండొచ్చేమో, కానీ దేవుడు అవన్నీ తీసుకుంటాడు. దేవుడు అవన్నీ తీసుకొని నువ్వేదో అడగగానే నువ్వు అడిగింది దేవుడు ఇవ్వటం అనేది అట్లా చేయడు. ఇక్కడ మోషే నన్ను చంపేయమన్నాడు, కానీ దేవుడు చంపలేదు. కానీ వాళ్ళకు మాత్రము మాంసాహారం కావాలంటే వాళ్ళకి మాంసం ఇచ్చాడు. కానీ ఇక్కడ మోషే నన్ను చంపేయంటే మాత్రం చంపలేదు. కనాను దేశానికి వెళ్లకుండా మోషేని పనిష్ చేశాడు. కానీ ఆయన రక్షణ, మోషే ఎంత సాత్వికుడు మోషే. 40 సంవత్సరములు దేవుని యొక్క డిసిప్లిన్లో సాత్వికం దేవుడు నేర్పించాడు మోషేకి. ఏది ఐగుప్తిలో ఒక వ్యక్తిని చంపేశాడు, అన్ని యుద్ధాలన్నీ తెలుసు మోషేకి. ఐగుప్తిలో ఎవరో మనం కొట్టుకుంటుంటే వాడిని ఒక దెబ్బ వాడు చచ్చిపోయాడు, పాతి పెట్టేసి పరారి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దేవుడు ఆ మిద్యాను అరణ్యంలో దేవుడు ఒక 40 సంవత్సరములు ఒంటరిగా దేవుని స్కూల్లో దేవుడు డిసిప్లిన్ చేసి సాత్వికమును నేర్పించాడు. ఏదైనా మోషే వంటి సాత్వికుడు ఈ భూమి మీద ఎవరు లేరు అని చెప్తుంది వాక్యము. తర్వాత మిరియాము వచ్చినప్పుడు కూడా నా సేవకుడు మోషే నా ఇల్లంతటిలో విశ్వాసంతో ఉన్నాడు అన్న విషయం కూడా దేవుడు మరి వెల్లడిపరిచాడు. మరి అటువంటి సాత్వికుడైన మోషేకి కోపం ఎక్కువ. మరి అయినా కానీ ఆ సాత్వికం అనేది 40 సంవత్సరాలు ఎవరైనా ట్రైనింగ్ తీసుకుంటారా? యాక్చువల్గా దేవుడు ఇచ్చాడు మోషేకి. మనము కొన్ని రోజులు కొన్ని వారాలకే మనము దేవుణ్ణే దూషిస్తామేమో, దేవుడు మనల్ని ట్రైన్ చేస్తే. అట్లా దేవుని దూషించే పరిస్థితి మనకి ఎప్పుడు రాకూడదు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని దూషించే పరిస్థితి దేవుడు ఈ ప్రాణము దేవుడు అనుగ్రహించింది. ఈ లోక సంబంధంగా కొన్ని లక్షలు నష్టమయ్యాయో, లేకపోతే కొన్ని జాబ్లో ప్రాబ్లం వచ్చిందో, లేకపోతే కుటుంబ సభ్యులతోటి గొడవలు అయ్యాయో, ఏమైనా వీటన్నిటి మీద నాకేంటి అంటే దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణ ఎవ్వరు తీసుకోలేరు అన్న సాటిస్ఫాక్షన్ నీకెందుకు లేదు? దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణ నా నుంచి ఎవ్వరు తీసుకోలేరు అది. ఆ రక్షణ ఆనందము నాకు దేవుడు అనుగ్రహించాడు. ఆ సాటిస్ఫాక్షన్ నీకెందుకు లేదు? ఆ సాటిస్ఫాక్షన్ నీకుంటే నేను చచ్చిపోతా అని ఎందుకు అంటావు? అట్లా అనాల్సి వస్తే నువ్వు మోషే కంటే మనందరం తక్కువే. మోషే అంతటి వాడే అన్నాడు, మనం ఎంతటి అన్నాము. కానీ అన్నాము, మన ప్రెషర్ ఎక్కువైంది కాబట్టి అన్నామేమో. కానీ అది దేవుని ద్వారా ఆదరింపబడాలి. సొంత సంఘం ఆదరించినా అది తక్కువేనేమో, మన సంఘంలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వచ్చి ఆదరించినా అది తక్కువేనేమో. మరి అది మోషే విషయం అయితే, మరి నెక్స్ట్ ఏలియా విషయంలో ఏమైంది? ఏలియా విషయంలో బయలు ప్రవక్తలకు కంపీట్ చేస్తూ
ఏంటి అక్కడ ఛాలెంజ్ ఏంటి? పైనుంచి దేవుని యొక్క అగ్ని కిందికి వచ్చి ఆ కందకములో ఉన్నదంతా అగ్ని చేత దహించగలిగినప్పుడు అదే నిజమైన దేవుడు అనే ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మోషే కాదు, ఏలియా ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసి అగ్నిని రప్పించాడు. తర్వాత 3.5 వర్షంలో వర్షం కురియొద్దు అంటే వర్షం కురియలేదు. 3.5 సంవత్సరాలు వర్షం కురవమంటే కురిసింది. ఇవన్నీ కూడా దేవుని చిత్తం చొప్పున దేవుని ప్రమేయముతో దేవునితో చేశాడు. ఆ తర్వాత ఏమైంది? యెహోవా యొక్క అగ్ని వచ్చి కందకములో ఉన్న అదంతా దహించి వేసినప్పుడు మీ దేవతలు అంతా తప్పు అని చెప్పి ఏలియా ఆ బయలు ప్రవక్తలను అందరినీ కూడా తన దగ్గరున్న కత్తితో వాళ్ళని హతమార్చాడు. బయలు ప్రవక్తలందరినీ హతమారిస్తే ఏమైంది? యెజబెలు, నువ్వు మా వాళ్ళని అందరినీ హతమార్చావు కదా, నేను రేపు ఇది వరకు సాయంత్రం వరకు నువ్వు ఉండవు చూసుకో అని బెదిరించేసరికి ఏలియా భయపడిపోయాడు. అంత ఫైర్ బ్రాండ్ భయపడిపోయి ఏమన్నాడు? తన ప్రాణం కోసం ప్రాకులాడాడు. ఎందుకు భయపడ్డాడు? యెజబెలు అట్లా అనగానే ఆయన దేవునికి ప్రార్థన ఎక్కడ చేయలే. నా ప్రాణము నీ వశంలో ఉన్నది అని దేవునికి విన్నవించుకోలేదు. మనము ఇంకొకటి ఏంటంటే, ఎన్ని కష్టాలైనా మనం భరిస్తాము, కానీ మనము మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని విన్నవించుకోవాలి అన్న విషయం కూడా మనం చేయము. మనం చేస్తే మంచిదే, కానీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనము మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని మీద మన ఆధారము వ్యక్తపరచుకోవాలి. అట్లా చేయకుండా అట్లాగే యాదృచ్ఛికంగా ఎట్లాగో అయితేనే ఉంటుంది, అంత ముందే నిర్ణయించాడు కదా అన్న వైరాగ్యము యాటిట్యూడ్ తోటి ఉంటే కష్టము. మనం లేచి మనం నిల్చొని మన మోకాళ్ళుని ప్రార్థన చేసి, నాకు ఇది బాధగా ఉన్నది దేవా, నువ్వు ఒక్కడివే దేవునితోటి, నువ్వు ఒక్కడివే మొరపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాడు. అదే ఇక్కడ ఏలియా ఇక్కడ చేయలేదు. యెజబెలు నన్ను చంపేస్తున్నా అనగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ వార్నింగ్కి దేవుని సర్వెంట్ ఆఫ్ గాడ్ భయపడకూడదు. గాడ్స్ సర్వెంట్ షుడ్ నాట్ కేర్ అబౌట్ ఎనీబడి వెదర్ హీఈస్ అ కింగ్ ఆర్ ఎనీ అఫీషియల్. దేవునిలో విశ్వాసం ఉంచాలి. అది అక్కడ సడలిపోయింది. మరి మొదటి రాజులు 19వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి. యెజబెలు ఒక దూత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయునుగాక. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. నా ప్రాణమును తీసుకోమని ప్రార్థన చేసి, నా పితరుల కంటే నేను ఏమీ గొప్ప కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. అంతకుముందు ఏమన్నాడో తెలుసా? నాతోటి ఉన్న వాళ్ళందరూ పోయినా నేను ఒక్కనే నీ కోసం ఉన్నా అని చెప్పుకుంటాడు. పేతురు లెక్క తన సొంత కార్నల్ థాట్స్లో అందరూ నిన్ను వదిలేసినా నేను మాత్రము నీ కోసమే, నేను ఒక్కనే ఉన్నాను అని అక్కడ చెప్పాడు. ఇక్కడ యెజబెలు చంపేస్తా అనగానే ఇక్కడ ఏమైంది? నేను నా పితరుల కంటే గొప్ప ఏమీ కాదు, నన్ను తీసుకెళ్ళు, ఈ బదిరీ వృక్షం కింద నేను పడుకొని, బదిరీ వృక్షం కింద ఎందుకు, అక్కడ మంచి గాలి వస్తుందంట, అక్కడ నేను పడుకొని మళ్ళా లేవకుండా ఉంటే ఎంత బాగుంటుంది. నాకు ఈ నైట్ టైమ్సే చాలా బాగా అనిపిస్తుంది. ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. ఆఫీస్ డిస్టర్బెన్స్ ఎక్కువ. ఎవరి డిస్టర్బెన్స్ అంటే మన వాళ్ళు చేస్తారని కాదు, అసలు తక్కువ. కానీ ఆఫీస్ కాల్స్ చాలా తక్కువ అవుతాయి. నైట్ 11 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock వరకు పీస్ఫుల్గా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏలియా ఏమంటాడంటే, ఇంకా నేను పడుకొని నేను లేవకుండా ఉంటే నాకు బాగుంటుంది అన్నాడు. అంటే నేను చనిపోతే బాగుంటుంది అనుకున్నాడు. నన్ను చంపేయి అని అడుగుతున్నాడు. చదవండి సిస్టర్. తర్వాత అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అక్కడ ఎవరి ద్వారా ఆదరణ పొందుతున్నాడు చూడండి. ఏలియా నన్ను చంపేయమంటే దేవుడు చంపేశాడా? మోషే చంపేయమంటే దేవుడు చంపేశాడా?
ఇక్కడ ఏలియా ఏం చేశాడు? ఏలియాగా దేవుడు ఆ ఏంజల్ని పంపించేసి ఇగో ఆహారం తిను, ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు కొన్ని రోజులు నెలలైంది నువ్వు దేవుని సేవ చేసి అలసిపోయి ఉన్నావు, కాబట్టి అక్కడ ఆ రొట్టెలు తిను అని చెప్పి ఆ ఏంజల్ ఆ రొట్టెలను అందించింది. చదవండి సిస్టర్. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బల్ల చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమి చేయుచున్నావు అని అతను అడగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడు మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఏలియా చెప్పే ప్రతి దానికి దేవుడు జవాబిస్తా ఉన్నాడు. చంపమంటే చంపలేదు, ఆదరించాడు. వేడివేడి రొట్టెలు అనుగ్రహించి ఆదరించాడు. 2 సార్లు పడుకోమన్నాడు, 2 సార్లు తినమన్నాడు, 2 సార్లు మంచి ఆదరణ దొరికింది ఏలియాకి. తర్వాత మళ్ళీ ప్రయాణం చెయ్యి అని చెప్పాడు. ప్రయాణం చేసిన తర్వాత నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు ఒక్కడివే కాదు, శేషితమైన జనాంగము ఇంకా ఉంది, బయలు ప్రవక్తలకు మొక్కని జనాంగము ఇంకా ఉంది అనని అక్కడ దేవుడు తన కోసం శేషమైన జనాన్ని తను మిగిలించుకుంటాడు. బయలు దేవతకు మొక్కని జనము, శేషితమైన జనము. దేవుడు ఆ విధంగా వర్క్ చేస్తూ ఉన్నాడు. మరి ఏలియా విషయంలో అట్లా, మరి తర్వాత యోనా విషయంలో యోనాని ఎక్కడికి వెళ్ళాడు? నినేవేకి వెళ్ళమని చెప్పాడు దేవుడు. నినేవేకి ఎందుకు వెళ్ళమన్నాడు? ఆ నినేవే పట్టణమంతా నరహత్యలతో కూడుకున్న, ఎంతో క్రూరంగా చంపుకొని ఒకరినొకరు తింటున్నారు. అక్కడ మనుషులు బ్రతకుండగానే తింటా ఉన్నారు. తర్వాత అగ్నిలో చిన్నపిల్లలను వేసి కాల్చివేయడము, తర్వాత బ్రతికుండగానే నరులను భక్షించటము, ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే నరహత్య చేసే నినేవే పట్టణము అది దేవుడు చూచి, మరి అది యోనాకి కూడా తెలుసు ఆ పట్టణం అంతా ఎంతో క్రూరమైంది, కాబట్టి ఎప్పటికైనా ఆ పట్టణానికి దేవుని ఉగ్రత రావాల్సిందే అని ఆ పట్టణము మీద నినేవే ఎంతో ఉగ్రుడై ఉంటాడు, కోపంతో ఉంటాడు. నినేవే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని. అట్లాంటిది దేవుడు క్వైట్ ఆపోజిట్గా చెప్తాడు. ఏంటి? యోనా నువ్వు వెళ్ళి నినేవే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు అంటాడు. ఎందుకు చెప్పండి యోనా? చెప్తే వినరా? సువార్త చెప్తే వినరు అని పోవడం ఎందుకు అని. ఇంకా యోనాని చంపేస్తారన్న భయము. ఓకే, యోనాని చంపేస్తారన్న భయము. అయితే ఇక్కడ యోనా ఎందుకు వెళ్ళలేదంటే, ఒకవేళ నినేవే ప్రజలు అది గ్రహించి వాళ్ళు మనస్తాపం చెంది పశ్చాత్తాప పడితే దేవుడు వాళ్ళని కరుణించి క్షమిస్తాడేమో, అందుకే నేను వెళ్ళకపోతే వాళ్ళకి ఉగ్రత ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నేను వెళ్ళకుండా ఉంటాను అని 500 మైళ్ళు దూరంలో ఉన్న నినేవేను వదిలేసి 2000 మైళ్ళకు దూరంగా ఉన్న తార్షీష్కి వెళ్తే అప్పుడు చూడండి, మొత్తం సముద్రము, స్టార్మ్, ఆ తుఫాను అదంతా వస్తుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి కాయిన్స్ వేస్తే అది యోనా మీద పడుద్ది. యోనా మీద పడితే ఏమంటాడు? యోనా నాకు తెలుసు అది నా మీదనే పడుతుంది, ఎందుకంటే దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞాపించాడో అది నేను చేయట్లేదు అని యోనా చెప్పుకుంటాడు. అది మీరు చదివితే తెలుస్తుంది. నాకు తెలుసు దేవుడు ఇట్లాగే చేస్తాడు, ఇప్పుడు మరి మమ్మల్ని ఏం చేయమంటావు అంటే ఒక్కడ ఎంత హానెస్ట్గా ఉన్నాడో చూడండి. యోనా ఎంత హానెస్ట్గా సిన్సియారిటీలో ఉన్నాడో చూడండి. నేనేవేకి వెళ్ళమంటే వెళ్ళలేదు, నేను తార్షికి వెళ్ళినా, కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే నన్ను సముద్రంలో ఎత్తేసేయండి అని చెప్తాడు.
సముద్రంలో ఎత్తేసేయండి అని చెప్తే అది తిమింగళం అతన్ని మింగేసి మళ్ళీ దేవుని కమాండ్ ద్వారా తిమింగళం ఎక్కడ కక్కుతుంది? ఎక్కడ కక్కుద్ది? తార్షీషు కాదు, నినేవేకి వస్తుంది. నినేవేకి వస్తుంది. అంటే యోనాకి ఇష్టం లేకపోయినా తిమింగళం తీసుకెళ్ళింది యోనాని. ఎక్కడికి? నినేవేకి. అందుకే యోనా నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? రక్షణ యెహోవాది. నేను నినేవే ప్రజలకి నేను ఇవ్వదలుచుకోలేదు, వాళ్ళకి దేవుని ఉగ్రత కావాలి వాళ్ళకి అని బాగా బలంగా ఉన్నాడు ఇట్లా. అయినా కానీ దేవుడు సముద్రము, తిమింగళము, మళ్ళా నినేవేకి వెళ్ళి మళ్ళా అక్కడ ఇప్పుడు వచ్చావు ఇప్పుడు చెప్పు అని చెప్తే ఆయన ఏదో పైకి వెళ్ళి ఎవరో వింటారో వినరో అన్నట్టుగా ఎట్లా చెప్పాడో ఏమో తెలియదు, కానీ వెళ్ళి ఆ సొదొమ గుమ్మరులని ఎట్లయితే దేవుడు నాశనం చేశాడో, ఇదిగో నేనైతే చెప్పాను వీళ్ళకి, ఇక వీళ్ళు అకౌంటబుల్. ఇప్పుడు దేవుడు వీళ్ళని నాశనం చేస్తాడని వేచి చూస్తూ ఉన్నాడు. అగ్ని గంధకాలు వచ్చి ఈ సిటీని, నినేవే పట్టణాన్ని అంతా నాశనం చేస్తాయని వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు సువార్త చెప్పిన తర్వాత నినేవే రాజు అక్కడున్న ప్రజలు గోనె పట్టు కట్టుకొని ఏడ్చి అంగలార్చి దేవా మమ్మల్ని క్షమించండి అంటే నినేవే పట్టణం అంతా కూడా క్షమించబడుతుంది. అప్పుడు యోనా ఏమంటాడో చూడండి. యోనా 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. యోనా దీన్ని చూచి యెహోవా చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా, అందువలననే నువ్వు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. దానికి తెలుసుకొని ఏం తెలుసుకొని? వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాపడితే నువ్వు వాళ్ళని క్షమిస్తావు, నువ్వు క్షమిస్తే వాళ్ళు ఇంత క్రూరులైన వాళ్ళకు కూడా రక్షణ ఉంటుందా? ఉండొద్దు అని చెప్పి నేను పారిపోయాను అంటాడు. పారిపోయి నన్ను చంపేయని కూడా అంటాడు యోనా. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనియక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచుదనని ఆ నీడను కూర్చుని ఉండగా, పందిరి వేసుకొని కూర్చుని చూస్తా ఉన్నాడు ఎప్పుడు నాశనం అవుతుంది ఈ సిటీ అని. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నువ్వు కోపించటం న్యాయమా అని యోనాను అడగగా, యోనా, నా ప్రాణము పోవునంతగా కోపించటం న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నవే, అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. దేవుడు యోనాని ఒప్పించాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఇంతసేపు మాట్లాడాల్సిన దేవుడు సంజాయిషి చెప్పుకున్నట్టుగా ఉంది ఇక్కడ యోనాకు. ఏది? చంపమన్న వాడితో. మోషే చంపమన్నాడు, చంపలేదు. ఏలియా చంపమన్నాడు, చంపలేదు. యోనా కూడా చంపమన్నాడు, చంపక ఇది నీకు తగునా అని చెప్పి తన తోటి కరెక్ట్ అనిపించుకుంటున్నాడు దేవుడు. అంటే తన పిల్లల ద్వారా తను కరెక్ట్ అనిపించుకోవడంలో తనకి ఎంత ఆ సంతోషమో చూడండి. ఆ సొర చెట్టు నువ్వు నాటలేదు సొర చెట్టు, నువ్వు నాటని సొర చెట్టుకే అది పాడైపోతే నువ్వు ఇంత బాధపడుతున్నావు. కుడి ఎడమలు తెలియని 1,25,000 జనాంగము మరి పోతే నాకు బాధ ఉంటుంది కదా అన్న విషయం అప్పుడు దేవుడు తెలిసి చెప్పిన తర్వాత, అవును ప్రభువా నాది తప్పు, నీదే కరెక్ట్ అని యోనా అంటాడు. యోనా అన్న తర్వాత అప్పుడు ఇక్కడ మరి ముగ్గురు కూడా నన్ను చంపేయండి అని అన్నవాళ్లే వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో
దేవునికి సంబంధించిన సమస్యలలో నన్ను చంపేయండి, దేవుని సేవకై మనము ఇట్లాంటి పరిస్థితి మనకు ఎదురు పడలేదేమో, కానీ ఇక ముందు కూడా మనము దేవుని కోసం మన ప్రాణాలు పణంగా పెట్టడానికి మనము రెడీగా మనము ఉండాలి. ఉన్నామా లేదా అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. అట్లాగే కేవలము మోషే, ఈ యోనా, మరి ఏలియా మాత్రమే కాదు, ఇంకా సిస్టర్ యోబు అని చెప్పారు. తర్వాత యేసు ప్రభు వారు కూడా డిప్రెషన్లోకి లోనయ్యారు. గెత్సెమనే తోటలో మరి ఆ ప్రార్థన చేసి, ఇది నా చిత్తము కాదు, మరి అది నీ చిత్తమే. మత్తయి 26:36 నుంచి 46వ వచనం వరకు చదువుకోవచ్చు. పౌలు కూడా 1-40 కొరడా దెబ్బలు నేను తిన్నాను, ఆ సముద్ర గర్భంలో నుంచి నేను వెళ్తా ఉన్నప్పుడు పడవ లీక్ అయినప్పుడు దేవుడు నిన్ను వేరే చోటికి తీసుకెళ్తా అని వాగ్దానం ఇచ్చినా కూడా అక్కడ పౌలు నేను చనిపోతానేమో ఇక అన్నంత డిప్రెషన్లోకి అక్కడ పౌలు వెళ్ళడం జరిగింది. వీటన్నిటిలో సర్వసాధారణమైన విషయం ఏంటిది అని అంటే, దేవుని సేవలో ఉన్నప్పుడు తోటి వ్యక్తుల ద్వారానైనా కానీ ఏదైనా కానీ మనం బాధపడి, దేవా నన్ను చంపేసే, నన్ను తీసేసుకో అన్న పరిస్థితికి వచ్చే సందర్భాలు ఉంటాయి. కానీ ఈ కీర్తనకారుడు అన్నట్టుగా ఏమని చెప్పాలి ఇక్కడ 11వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. ఇంకను అనేది చాలా ముఖ్యమైన విషయము. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. పైన కూడా ఉంటుంది, ఇంకను నేను ఆయన స్తుతించెదను. కాబట్టి పైన 2 వచనాల్లో కూడా ఉంటుంది, ఇంకా నేను దేవుని స్తుతిస్తాను అనే యాటిట్యూడ్ కలిగి ఉంటాడు. స్పిరిచువల్ గాడ్స్ డిసిప్లిన్ డ్యూరింగ్ ది స్పిరిచువల్ డిప్రెషన్. గాడ్స్ డిసిప్లిన్ డ్యూరింగ్ ది స్పిరిచువల్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ ఎవరికైనా వస్తుందండి. డిప్రెషన్ చిన్నపిల్లల నుంచి ఏజ్డ్గా ఉన్న వాళ్ళ దగ్గర వరకు డిప్రెషన్ ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది. ఆ డిప్రెషన్ మరీ ఎక్కువైతే సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి. ఆ సూసైడల్ టెండెన్సీస్ అనేది ఒకవేళ నిజంగా అప్పుడు దేవుని రెప్రబేట్ అయితే అక్కడ నువ్వు దేవుని దూషించి చనిపో అని యోబు భార్య అన్నట్టుగా అటువంటి సందర్భం మనకు ఎప్పుడు రాకూడదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ఒక చిన్న సంఘంగా ఉన్నాము. అట్లీస్ట్ మనము ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, సంఘము ద్వారానైనా బాధలు వచ్చినప్పుడు, లేకపోతే మరి ఇంకా బయట నుంచి వచ్చిన బాధలు వచ్చినా కూడా ఇటువంటి డిప్రెస్డ్ టైంలో మనం మొరపెడితే, యోనా ఏ విధంగా అయితే అన్నాడు, అంత క్రూరమైన వాడు మనస్సే ఎంత క్రూరంగా జనాలను చంపేసి సిటీని అంతా రక్తపాతం చేశాడు. ఇక్కడ కూడా మరి నినేవే పట్టణం అంతా కూడా అంత క్రూరమైన వాళ్ళు కూడా మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని క్షమించేశాడు. ఎలెక్టా రెప్రబెట్టా తర్వాత సంగతి పక్కకు పెట్టేసేది. మోకాళ్ళుని ప్రార్థన చేస్తే, రిపెంట్ చేస్తే, అదే యెజబెల్కి రిపెంట్ అవ్వమని నేను సమయం ఇచ్చినా తను పశ్చాత్తాపపడలేదు. రెవల్యూషన్స్ 2:21 తనకు సమయం ఇచ్చినా రిపెంట్ అవ్వలేదు అని చెప్తాడు. కాబట్టి మనము రిపెంటెంట్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. తర్వాత అటు స్పిరిచువల్ డిసిప్లిన్స్లో కూడా ఇక్కడ కీర్తనకారుడు రాసినట్టుగా మన కంక్లూజన్ ఏమిటి అంటే, మరి రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను, నాకు డే అండ్ నైట్ నా కన్నీళ్ళే నాకు ఫుడ్గా ఉన్నది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి అటువంటి ఏడ్చుకుంటూనే నా జీవదాత 8వ వచనంలో, పగటి వేళ యెహోవా తన కృప, రాత్రి వేళ నా కీర్తన, నేను పాడే రెస్పాన్స్, మరి నా జీవదాత అయిన, ఎంత మంచి మాట, నా జీవదాత అనేది ఈ పదాలు ఎక్కడైనా కనబడతాయా? నా జీవదాత అనేది దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అని నిరీక్షణ. విశ్వాసికి ఉండాల్సింది దేవుని యందు నిరీక్షణ. ఈ నిరీక్షణ, ప్రేమ, విశ్వాసంలో మళ్ళీ ప్రేమ గొప్పది. అంటే నిరీక్షణ కంటే ప్రేమ గొప్పది, విశ్వాసం కంటే ప్రేమ గొప్పది అని చెప్తా ఉన్నాడు. ప్రేమ అన్నిటినీ తాళును అని చెప్తా ఉన్నది. మరి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతటితో నేను ఇది క్లోజ్ చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవా, మీ ఘనమైన నామం పొందడం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కీర్తనల గ్రంథ ధ్యానాల ద్వారా తండ్రి మేము నేర్చుకొని మమ్మల్ని బలపరిచినందుకు తండ్రి నీకు వందనాలు. ప్రభువా, విన్న వాటిని తండ్రి మేము పాటించేటట్లు మాకు సహాయం చేయమని, ఇప్పుడు వచ్చిన అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్.